ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. ఈరోజు వాక్యంలోనికి వెళ్ళకముందు చిన్న ప్రార్థనతోటి ప్రారంభించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, జీవాధిపతి, మా నాయన యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వేలాదిగా వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. రాజులకు రాజా, ప్రభులకు ప్రభువా, నిన్న నేడు మారని మా సృష్టికర్త, నీకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. కొద్దిసేపు నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని కోరుకుంటున్నాం ప్రభా. వాక్యం నీది నాయన, నువ్వు మాకు అర్థమయ్యేటట్టు చేయమని ప్రార్థన చేసుకుంటూ మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు సర్వాధికారంగల నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు కొరకైన వాక్య భాగం సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకం ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయను. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకునవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువయు కలుగును. సో మన జీవితాల్లో మనందరికీ దేవుని చిత్తం చేయాలన్న ఆశ ఉంటుంది. మనందరి వ్యక్తిగత జీవితాల్లో నా జీవితం పట్ల దేవునికి ఉన్న ఉద్దేశం ఏంటి, ప్రణాళిక ఏంటి, నేను తెలుసుకోవాలి అని కోరిక మనందరికీ ఉంటుంది. అయితే దాన్ని మనం ఎలా తెలుసుకుంటాము? ఇలా తెలుసుకోవాలంటే దేవుని చిత్తం తెలుసుకోవడానికి మొట్టమొదటిగా మనలో కొన్ని మనం పాటించాల్సినవి ఉంటాయి. అప్పుడే మనం దేవుని స్వరాన్ని వినగలం. ఉదాహరణకి, కొత్తగా వివాహమైన వాళ్ళకి ఒకరి ఇష్టాలు ఒకరికి తెలియదు. అదే కొన్ని ఇయర్స్ తర్వాత ఒకరి ఇష్టాలు ఒకరికి తెలియడము, వాళ్ళంత టైం స్పెండ్ చేసి ఉంటారు కాబట్టి దే నో ఈచ్ అదర్ లైక్స్ అండ్ డిస్లైక్స్. అదేవిధంగా మనం కూడా యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఆయనతో నడిచేటప్పుడు మనం చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే, ప్రతిరోజు దేవుణ్ణి కొద్దిసేపు స్తుతించి ఆరాధించాలి. ఒక 10 నిమిషాలైనా సరే మన వ్యక్తిగత ప్రార్థనా సమయంలో దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి ఆరాధించాలి. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాల్లో మెండుగా సమృద్ధిగా నివసిస్తాడు మనం దేవుణ్ణి స్తుతించి ఆరాధించినప్పుడు. రెండవదిగా మనలో ఉండాల్సిన లక్షణం ఏంటంటే, దేవుడు మనకిచ్చిన బాధ్యతల్ని నమ్మకంగా చేయాలి. అది ఏదైనప్పటికీ కూడా దేవుడు నిన్ను మొట్టమొదటిగా కుటుంబంలో ప్లేస్ చేశాడు. కుటుంబంలో నీ బాధ్యతగా ఒక స్త్రీగా నువ్వేం చేయాలి? తల్లి అయితే తల్లిగా, భార్యగా, తర్వాత కోడలిగా, తర్వాత దేవుడు నిన్ను ఒకవేళ ఉద్యోగం ఇస్తే ఉద్యోగంలో ఎలా చేయాలి, సంఘంలో దేవుడు నీకు ఇచ్చిన బాధ్యతని ఎలా చేయాలి, అన్నిటిలో దేవుడు నమ్మకత్వాన్ని కోరుకుంటున్నాడు. సో మన బాధ్యతని మనం నమ్మకంగా చేయాలి. మూడవదిగా, దేవుని వాక్యానుసారంగా జీవించడానికి నిర్ణయం తీసుకోవాలి. నువ్వు వాక్యానికి లోబడకుండా నేను దేవుని చిత్తం కావాలని ఎదురు చూస్తే దేవుడు మాట్లాడడు, దేవుడు తెలియచేయడు తన చిత్తాన్ని. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా 100% నువ్వు దేవుని వాక్యానికి లోబడాలి. తర్వాత ప్రార్థనలో వచ్చి ఏదంటే అది మనం కావాల్సింది అడిగి వెళ్ళిపోవడం కాదు, కనిపెట్టాలి, వెయిట్ చేయాలి. కాసేపు మౌనంగా దేవుని సన్నిధిలో స్తుతిస్తూ దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు, నువ్వు ఏమి అడగకపోయినా పర్వాలేదు, సైలెంట్గా దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు కొద్దిసేపు దేవుడు నీతో మాట్లాడతారు. ఒక విషయం కోసం నువ్వు ఎదురు చూస్తున్నప్పుడు ఆన్సర్ వచ్చేంత వరకు కనిపెట్టాలి. కష్టమైన క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పుడు ఉపవాస ప్రార్థన అనేది ఎంతో యూస్ఫుల్గా ఉంటుంది మనకి. ఉపవాస ప్రార్థన చేసినప్పుడు దేవుడు పరిస్థితులన్నింటినీ అనుకూలపరిచి ఆయన చిత్తాన్ని మనకు తెలియచేస్తారు. సో ప్రార్థనలో కనిపెట్టడం అనేది మనం చేయాల్సింది. 5వదిగా, దీన మనసు ఉండాలి, జెంటల్ స్పిరిట్ ఉండాలి. హృదయాన్ని కఠినపరచుకోకూడదు. సో దేవుడు దీన మనసుని ఎంతో ఇష్టపడతాడు. ఒక వ్యక్తి హంబుల్గా ఉన్నాడంటే దేవుడు ఆ వ్యక్తికి తోడుగా ఉన్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు. మన గర్వం ఎప్పుడైతే పడతామో, నేను, నాది, నా శక్తి అనుకుంటామో, మనం కూడా పడిపోయిన వాళ్ళంగా లెక్క కడతాం అనమాట. సైతాన్ ఎలాగ పడిపోయాడో మనం కూడా మన యొక్క ఆత్మీయ జీవితంలో పడిపోవడానికి మొట్టమొదటి స్టెప్ గర్వం. అయితే ఈరోజు దేవుని వాక్యంలో నుంచి దేవుని నడిపింపును పొందుకున్న వ్యక్తులు గురించి కొన్ని మనం వాక్యంలో నుంచి చూసుకుందాము. దేవుని నడిపింపును వాళ్ళు ఎలా పొందుకున్నారు? మొట్టమొదటిగా, కొంతమందికి దేవుడు నడిపింపు ఇవ్వలేదు కొన్ని విషయాలు చేయడానికి, అది కూడా చూస్తాము. కొత్త నిబంధనలో కొన్ని ఉదాహరణలు ఉన్నాయి, పాత నిబంధనలో కూడా ఉన్నాయి.
కొత్త నిబంధనలో చూసుకున్నట్లయితే అపోస్తుల కార్యం 9వ అధ్యాయం 10వ వచనం. ఇక్కడ మనకు సౌలు ఇంకా కూడా యేసు ప్రభుని నమ్ముకోలేదు. సౌలు దమస్కులో ఉన్న క్రైస్తవుల్ని హింసించాలని వెళ్తున్నప్పుడు యేసు ప్రభు కనిపిస్తాడు సౌలుకి. కనిపించి తను చేయాల్సిన పని కూడా చెప్తాడనమాట. అయితే గుడ్డివాడిగా అయిపోతాడు సౌలు ఆ వెలుగును చూసినప్పుడు. అప్పుడు అదే ఊరిలో అననీయ అనే వ్యక్తి ప్రార్థన చేస్తూ ఉంటాడు. దేవుని నమ్ముకున్న వ్యక్తి, విశ్వాసి. ఆ వ్యక్తి దగ్గరికి యేసు ప్రభు వచ్చి అననీయ అని పిలుస్తాడు ప్రార్థనలో ఉన్నప్పుడు. అననీయ అప్పుడు చిత్తం ప్రభు ఏమిటి అని అడుగుతాడు. అప్పుడు అననీయతో యేసు ప్రభు చెప్తాడు, నువ్వు వెళ్ళి పలాని తిన్నని అనబడిన వీధికి వెళ్తే అక్కడ సౌలు అనే వ్యక్తి ఉంటాడు, నువ్వు వెళ్ళి నీ హస్తం పెడితే అతనికి చూపు కలుగుతుంది, నువ్వు వెళ్ళి ప్రేయర్ చేయాలని అంటాడు. అప్పుడు అననీయ అంటాడు, ప్రభా అతడు నీ నామాన్ని బట్టి హింసిస్తున్నాడు, అందరినీ సంఘాన్ని హింసిస్తున్నాడు, విశ్వాసాలను హింసించడానికి కూడా ఇక్కడికి వచ్చాడు అని అన్నప్పుడు అననీయ అప్పుడు మళ్ళీ అంటున్నాడు, ప్రభువే మళ్ళీ మాట్లాడుతున్నాడు, నేను అతన్ని ఎన్నుకున్నాను, నువ్వు వెళ్ళి ప్రార్థన చేయని చెప్పినప్పుడు అప్పుడు అననీయ వెళ్తాడనమాట. సో ఇది దేవునితో ఒక మంచి కాన్వర్జేషన్ ఉంది అననీయకి యేసు ప్రభుకి. సో ఇటువంటి కాన్వర్జేషన్ మనకి ప్రేయర్లో కావాలి. దేవుడిని అడిగితే దేవుడు ఖచ్చితంగా మన దేవుడికున్న పేరే సజీవుడైన దేవుడు, మాట్లాడే దేవుడు. ఆయన వాక్యం ద్వారా మాట్లాడతాడు, తన ఆత్మ ద్వారా మాట్లాడతాడు, దైవసేవకుల ద్వారా మాట్లాడతారు. మనకు అర్థమయ్యే రీతిలో మనతో మాట్లాడతాడు. ఎందుకంటే సృష్టికర్తకి తెలుసు మనతో ఎలా మాట్లాడాలనని. సో మనం సింపుల్గా ఆయన అడిగితే చాలు. మన ప్రతి డే టు డే లైఫ్ సిచ్యువేషన్స్లో అనేకమైన పరిస్థితులు గుండా వెళ్తూ ఉంటాం. ఆ పరిస్థితుల్లో మనం ప్రభా నాతో మాట్లాడు, నాకు కలవరంగా ఉంది పరిస్థితి అని మనం ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో దేవుని సన్నిధిలోనికి, ప్రార్థనలోనికి మనం తీసుకొచ్చినప్పుడు మనతో దేవుడు మాట్లాడతాడు. యెహోషాపాతు రాజు కూడా తన యుద్ధానికి చాలా మంది తన మీదకి వచ్చినప్పుడు ఫస్ట్ చేసిన మొట్టమొదటి పని ఏంటంటే తన మనసుని స్థిరపరచుకుంటాడు. ఎందుకోసమని? దేవుని సన్నిధికి వెళ్ళి కనిపెడతాను ఈ విషయం గురించానని. తర్వాత దావీదు కూడా తన మనసుని స్థిరపరచుకుంటాడు. ప్రతి విషయంలో నేను ముందు ఈ విషయం దేవుడితో వెళ్ళి మాట్లాడతాను. మనకి ఏదైనా కష్టం రాగానే పరిగెత్తుకుంటా మనుషుల దగ్గరికి వెళ్తాం, పలానా వాళ్ళు అయితే చేసేస్తారని. కానీ మోకరించి మనం ప్రార్థన చేసినప్పుడు గాడ్ హ్యాస్ ద ఫైనల్ మూవ్. మనుషులందరి మూవ్స్ అయిపోవచ్చు, కానీ గాడ్ హ్యాస్ ది అల్టిమేట్ మూవ్. సో అననీయ కూడా ఇక్కడ దేవునితో ఒక మంచి కాన్వర్జేషన్లో ఉంటున్నాడు అనమాట. సౌలుని వెళ్ళి అప్పుడు ప్రార్థించినప్పుడు దేవుడు సౌలుని తన యొక్క సాధనంగా, రాజుల ఎదుట, అధికారుల ఎదుట, అన్యజనులకు సాక్షార్థమై యేసు ప్రభు సాధనంగా దేవుడు సౌలుని వాడుకున్నట్టు మనం అననీయ సందర్భంలో చూస్తాం. అదేవిధంగా సౌలు జీవితంలో కూడా సౌలు సంఘం ద్వారానే సౌలు సేవ స్టార్ట్ చేస్తాడు. అంత్యోకయ సంఘంలో దేవుని సేవిస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు సౌలుని, బర్నబాని పిలిచి వీళ్ళని నా కొరకు మీరు పంపించండి మిషనరీస్గా అని దేవుడు మాట్లాడినప్పుడు సంఘం వాళ్ళని ప్రార్థన చేసి అభిషేకించి సేవకు పంపిస్తుంది. సో సౌలు అట్లా మొదటి మిషనరీ దండయాత్ర మనందరికీ తెలుసు. సెకండ్ మిషనరీ జర్నీ, థర్డ్ మిషనరీ జర్నీస్లో సువార్త సేవకు వెళ్తున్నప్పుడు అపోస్తుల కార్యం 16వ అధ్యాయంలో 6వ వచనంలో ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున, తర్వాత 8వ వచనంలో కూడా యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. ఒక్కొక్కసారి, ఎవ్రీ టైం కాదు, ఒక్కొక్కసారి దేవుడు కొన్ని పరిస్థితుల్లో వెళ్ళి సేవ చేయడానికి పర్మిషన్ ఇవ్వడు మనకి. అది ఎందుకో తెలియదు, కానీ అనేక సార్లు సేవ చేసేటప్పుడు మనకి ఇటువంటి సందర్భాలు ఎదుర్కొంటూ ఉంటాం. అయితే గాడ్ హ్యాస్ హిస్ ఓన్ టైమ్ అండ్ హిస్ ఓన్ వేస్. ఆ వేస్లోనే దేవుడు తన కార్యాలు జరిగిస్తాడు, తన నామానికి మహిమ తెచ్చుకుంటాడు. సో మనము దేవుడు మనల్ని ఆపినప్పుడు ఆ యొక్క పరిచర్య చేయకుండా ఉండడం అనేది మనం మంచిది. తర్వాత దేవుడు ఎటువైపు వెళ్ళాలో దర్శనం ఇస్తాడు. సో ఇదంతా ఎలా జరుగుతుందంటే ఒక్క రోజులో వచ్చేది. మొట్టమొదటిగా మనం చేయాల్సింది ఏంటంటే దేవునితో మనం నడక ప్రారంభించినప్పుడు కొద్దిగా మనం నేర్చుకుంటూ ఉంటాం. మనకి దేవుని వాక్యం ఉంది. వాక్యం చదివేటప్పుడు దేవుని స్వరాన్ని దేవుని మనసు అర్థమవుతుంది. ఆయన మనసు అర్థమైనప్పుడు మనకు ఓహో నేను ఇది చేస్తే దేవునికి ఇష్టం, ఇది చేయకపోతే ఇది చేయడం వల్ల దేవుడు హట్ అవుతాడు అన్నప్పుడు మనం అది చేయకుండా ఆగిపోతాం. ఇది చేస్తే దేవుడు సంతోషపడతాడన్న విషయాన్ని మనకు వాక్యం ద్వారా అర్థమవుతుంటుంది. అందుకు మనం వాక్యం చదవాలి. పేతురు పత్రికలో కూడా పేతురు అంటాడు, మేము రూపాంతర కొండలో మేము యేసు ప్రభుతో కూడా ఉన్నాము, కానీ ఆ అనుభవం కంటే కూడా అంతకంటే విలువైన వాక్యాన్ని దేవుడు ఇచ్చాడని చెప్పి పేతురు అక్కడ
తన యొక్క లెటర్లో రాస్తూ ఉన్నాడు అనమాట. ఎక్స్పీరియన్సెస్ కంటే కూడా వాక్యం అనేది మనకి హై స్టాండర్డ్లో ఉండాలి. వాక్యం ఏం బోధిస్తూ ఉంది, వాక్యం ఏం చెప్తా ఉంది, వాక్యంలోనే డౌట్స్ ఉన్నప్పుడు వాక్యంలోనే మన వాక్యానికి జవాబులు దొరుకుతూ ఉంటాయి అన్నమాట. సో డోంట్ డిపెండ్ ఆన్ యువర్ ఎక్స్పీరియన్సెస్. మీకు డౌట్ వస్తే దేవుడిని సూచన అడిగితే దేవుడు చూపిస్తాడు, కానీ అది కూడా వాక్యానుసారంగా ఉందా లేదా నేను చేసేది. చాలా విషయాలు దేవుడు వాక్యంలోనే క్లియర్గా రాసి ఉంచారు. మనందరికీ తెలుసు బైబిల్ అంటే బేసిక్ ఇన్ఫర్మేషన్ బిఫోర్ లివింగ్ ఎర్త్ అని చాలామంది అని అంటూ ఉంటారు. సో మన డే టు డే లైఫ్లో ఈ లోకంలో ఎలా బ్రతకాలనేది దేవుడు అందరికి అర్థమయ్యే భాషలో మనకి దేవుని వాక్యం ద్వారా ఇచ్చారు. ప్రతిరోజు ఒక్కొక్క బుక్ చదివేసేయచ్చండి, పెద్ద కష్టమేం కాదు. ఒక్కొక్క రోజు మత్తయి సువార్త, ఒకరోజు మార్కు సువార్త, యోహాను సువార్త, అలాగా చదివేస్తూ పోతున్నప్పుడు ఆయన మనసు, ఆయన ఏమై ఉన్నాడని మనకు అర్థం అవుతుంది. ఆయన అర్థం చేసుకున్నప్పుడు మనం ఆయన సంతోషపెట్టే వాళ్ళుగా ఉంటాం, ఆయన ఆరాధించే వాళ్ళుగా ఉంటాం, ఆయనకు లోబడే వాళ్ళుగా ఉంటాం, ఆయన చెప్పింది చేయగలము, ఆయన స్వరాన్ని గుర్తుపట్టగలము. సో ఆయనతో అన్ని కమ్యూనికేషన్ చేసుకోగలం అనమాట. సో బేసిక్ స్టెప్స్ ఇవి చేసిన తర్వాత ఎప్పుడు కూడా మనిషి అనుకుంటాడు నేను ఆలోచించేది కరెక్ట్, నేను చేసేది కరెక్ట్ అని. బట్ బిఫోర్ డూయింగ్ దట్ వెన్ వి టేక్ ఇట్ ఇంటూ ప్రేయర్, ఆ యొక్క విషయం గురించి మనం ప్రార్థనలోకి తీసుకెళ్ళినప్పుడు దేవుని చిత్తం అయితే దేవుడు దాన్ని ముందుకు తీసుకెళ్తాడు. దేవుని చిత్తం కానప్పుడు దేవుడు దాన్ని మన దగ్గర నుంచి తీసివేసేస్తాడు. సో కొన్ని విషయాల్లో దేవుడు క్లియర్గా రాసి ఉంచాడు. కొన్ని పాపాల విషయంలో దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధంగా జీవించాలని దేవుడు కోరుతా ఉన్నాడు. తర్వాత సమాజంగా కూడటం మానొద్దన్నాడు. తర్వాత ఇంకను మత్తయి సువార్త 5వ అధ్యాయం 6, 7 ఈ యొక్క అధ్యాయాల్లో మనం ఎలా జీవించాలో దేవుడు క్లియర్గా మనకి చెప్పున్నాడు. ఇంకా ఫిలిప్పి రాసిన పత్రిక 4వ అధ్యాయం 8, 9 వచనాల్లో చూసినట్లయితే ఏవి ఖ్యాతి గలవో, ఏవి మాన్యమైనవో, ఏవి మేలుకరమో అవి చేయండి అని అంటూ ఉంటాడు. మనకి ఏదైనా అర్థం కానప్పుడు మోకరించి అడిగినప్పుడు మన దేవుడు మనతో మాట్లాడతాడు, మనల్ని రైట్ వేలో గైడ్ చేస్తాడు. మన యొక్క సొంత ఆలోచనలు కూడా మనల్ని డిసీవ్ చేస్తాయి, కానీ దేవుని వాక్యంతో మనం వాటిని జయించాలి. వాక్యం ఏం చెప్తుంది ఈ విషయంలో, దేవుడు ఏం చెప్తున్నాడు, దేవుడు ఏం మాట్లాడుతున్నాడు. నీకు ఏదైనా డౌట్స్ ఉన్నప్పుడు నువ్వు సేవలో ఉన్న ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ని, ఒక 20-30 ఇయర్స్ నుంచి సేవ చేస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక సలహా తీసుకోవడంలో తప్పేం లేదు. మనం ఒక్కటే గ్రో అవ్వలేము, దేవుని యొక్క సంఘం ద్వారానే మనం ఎదగగలం. సో దేవుని సహాయాన్ని మనం అక్కడ పొందుకోవాలి. అదేవిధంగా పాత నిబంధనలు చూసినట్లయితే దేవుడు మనందరికీ తెలుసు, ఇశ్రాయేలీలు బయలుదేరి వచ్చిన తర్వాత బాలాకు రాజు బిలాము ప్రవక్త స్టోరీ మనకి తెలుసు. బాలాకు ఇశ్రాయేల్ ప్రజలందరినీ చూసి భయపడిపోతూ ఉంటాడు, మా రాజ్యాన్ని కూడా వీళ్ళు జయించేస్తారేమోనని. సో వాళ్ళని ఖర్చు చేయాలని చెప్పి ఒక ప్రాఫెట్ని పిలుస్తాడు. ఆ ప్రాఫెట్ పేరే బిలాము. అయితే దేవుడు బిలాము ప్రవక్తని ఎల్లొద్దు అని చెప్పి మాట్లాడతాడనమాట. సంఖ్యాకాండం 22వ అధ్యాయం 12వ వచనంలో. అయితే దేవుని మాట వినకుండా బిలాము వెళ్తాడు. వెళ్ళి అంటే దేవుడు వద్దన్నప్పుడేమో నేను రానంటాడు. మళ్ళీ వాళ్ళు ప్రలోభ పెట్టినప్పుడు మళ్ళీ వెళ్ళి నాకు వెళ్ళాలనుంది అన్నట్టు అడుగుతాడనమాట దేవునితోటి. నాకు వెళ్ళాలనుంది, నువ్వు నాతో నేను వెళ్తాను, నువ్వు వస్తావా నాతోనని తన ఓన్ విల్ ప్రకారం అడుగుతూ ఉంటాడు అనమాట. అయితే దేవుడికి అది ఇష్టం లేదు. అప్పుడు దేవుడు అంటాడు, సరే నువ్వు వెళ్ళు, నేను ఏం మాట్లాడతానో అదే మాట్లాడు, నువ్వు వేరేది మాట్లాడడానికి లేదు అని అంటాడు అనమాట. సో ఈ బిలాము ప్రవక్త 3 సార్లు కూడా ఇశ్రాయేల్ని దీవిస్తాడు, కానీ శపించడానికి దేవుడు అవకాశం ఇవ్వలేదు. కానీ వాళ్ళు పాపం చేయడానికి ఒక లూప్ హోల్ కనుక్కొని అది ఆ యొక్క రాజుకి చెప్పేసి వెళ్ళిపోతాడు. వాళ్ళు అదే పాపం ఇశ్రాయేల్ చేసి దేవుని శాపాన్ని కొని తెచ్చుకుంటారు. సో దేవుణ్ణి నీ సొంత చిత్తం నెరవేర్చుకోవాలని ఎప్పుడు కూడా అడగద్దు. జస్ట్ దేవుని సందులో వెయిట్ చేయి. ఆ వెయిట్ చేసినప్పుడు నీకు ఏది మేలు, ఏది శ్రేయస్కరమో దేవుడు దాన్నే నీ జీవితంలో జరిగిస్తారు. కానీ నువ్వు ఒక దాని వెనకాల పరిగెత్తడం అనేది దేవుని చిత్తం కాదు. రెండవదిగా చూసినట్లయితే దావీదు మహారాజు కూడా ఒక యుద్ధానికి వెళ్తాడు. 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 24 వచనంలో ఒకసారి చదువుకుందాం. 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 24. ఒకసారి నేను 19వ వచనం చదువుతాను, తర్వాత 24వ వచనం కూడా చదువుతాను. నేను ఫిలిష్తీయులకు ఎదురుగా పోయేదినా, వారిని నా చేతికి అప్పగింతువా అని యెహోవా యొద్ద విచారించినప్పుడు, పొమ్ము, నిస్సందేహముగా వారిని నీ చేతికి అప్పగించుదునని యెహోవా సెలవిచ్చెను. 24వ వచనం. అందుకు యెహోవా, నీవు వెళ్ళవద్దు,
చుట్టూ తిరిగిపోయి కంబలి చెట్టు ఎదురుగా వారి మీద పడుము. కంబలి చెట్టు కొనలను చప్పుడు వినగానే ఫిలిస్తీన్లను హతము చేయుటకై యెహోవా బయలుదేర్చున్నాడు కనుక అప్పుడే నీవు త్వరగా బయలుదేరవలనని సెలవిచ్చును. దావీదు యెహోవా తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి గేబా నుండి గెజెర్ వరకు ఫిలిస్తీన్లను తరముచు హతము చేసెను. ఇక్కడ దావీదు ఒక ప్రదేశానికి యుద్ధానికి వెళ్తున్నప్పుడు నేను ఫిలిస్తీన్లకు ఎదురుగా వెళ్ళాలా వద్దని దేవుడిని అడిగినప్పుడు మొట్టమొదటిసారి దేవుడు వెళ్ళమంటాడు. రెండోసారి కూడా వచ్చినప్పుడు ఫస్ట్ వెళ్ళమన్నాడు కదా దేవుడు, రెండోసారి కూడా వెళ్ళమంటాడు అని తను అనుకోకుండా మళ్ళీ దేవుని దగ్గరకు వచ్చి మోకరించి అడుగుతాడు, ప్రభా నేను వెళ్ళలేదంటే దేవుడు వెయిట్ చేయమంటాడు ఈసారి, ఎందుకంటే నేను నీకు ముందుగా వెళ్తాను, నేను వెళ్ళిన తర్వాత నువ్వు వెళ్తే నేను నీకు విజయాన్ని ఇస్తాను అంటాడు అనమాట. సో దావీదు లైఫ్లో చూసుకున్నట్లయితే ప్రతి చిన్నదానికి కూడా దేవుణ్ణి అడగకుండా ఏది చేయడు. దావీదుకి తన దేవుడు ఎవరో తెలుసు, దేవుని యొక్క శక్తి తెలుసు. మనకి తెలుసా మన దేవుడు ఎవరు, ఆయన ఎంత గొప్పవాడు, ఎంత శక్తిమంతుడో తెలిస్తే మనం ఏ పరిస్థితికి కూడా భయపడం లైఫ్లో. ఎందుకంటే ఆయన సర్వశక్తిమంతుడు, సజీవుడైన దేవుడు, ఆయన సమస్తము చేయగల సామర్థ్యం కలిగిన దేవుడు, ప్రతి కీడును కూడా మేలుగా మార్చగలిగిన దేవుడు, ఆయన మంచి స్నేహితుడు, ప్రార్థన ఆలకించే దేవుడు, తర్వాత సృష్టిని అంతా నడిపిస్తున్న దేవుడు, సృష్టికర్త. సో మన దేవుడిని మనం ఎంత ఎక్కువగా తెలుసుకుంటూ ఉంటామో అంత ఎక్కువగా ఆయన ఆరాధిస్తాము. సో దావీదు కూడా అంత ఆరాధికుడు అవడానికి కారణం ఏంటంటే దేవుడిని ఎక్కువ తెలుసుకున్నాడు దావీదు. తర్వాత ఈ కాంటెక్స్లోకి వచ్చేస్తే దావీదు ఈ యుద్ధం విషయంలో వెళ్ళాలా వద్దని దేవుడిని అడిగినప్పుడు దేవుడు నేను వెళ్తాను, తర్వాత నన్ను ఫాలో అవ్వని చెప్పంటాడు. తర్వాత కేయిలా అనే ప్రదేశంలో కూడా 1 సమూయేలు 23:12 కూడా చదువుతాను. 1 సమూయేలు 23:12. కేయిలా జనులు నన్ను నా జనులను సౌలు చేతికి అప్పగించుదురా అని దావీదు మరలా మనవి చేయగా యెహోవా వారు నిన్ను అప్పగించుదురని సెలవిచ్చాను. ఇక్కడ దావీదు ఈ ప్రజలను రక్షిస్తాడు, కేయిలా అనే ఊరి ప్రజలను. అయినా కానీ సౌలు తరుముకుంటూ వచ్చినప్పుడు ఆ ప్రజల్ని నమ్మలేదు, వీళ్ళు నన్ను ప్రొటెక్ట్ చేస్తారని నమ్మలేదు. ప్రార్థన చేసినప్పుడు దేవుడు అంటాడు వీళ్ళు నిన్ను పట్టించేస్తారంటాడు. వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సో అంత ఎక్కువగా దేవుడు దావీదుతోటి మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. ఈ రోజుల్లో కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనతోటి ఎప్పుడు ఉంటాడు. ఆ రోజుల్లో అయినా పరిశుద్ధాత్మ దేవుడు అలా ఒక వ్యక్తి మీదకి వచ్చి మాట్లాడి వెళ్ళిపోతాడు. బట్ ఈ యొక్క కృపా కాలంలో మనం ఉన్నాము. ఈ యొక్క టైంలో రక్షణ పొందిన ప్రతి వ్యక్తితోనూ ప్రతి వ్యక్తి లోపల పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తూ ఉంటాడు. మనం బైబిల్ చదివేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనం అర్థమయ్యేటట్టు చేస్తాడు కొన్ని కొత్త విషయాలు. తర్వాత మన శోధన జయించడానికి దేవుని శక్తి మనకి దేవుడు సప్లై చేస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్మ ద్వారా మనం సువార్త చక్కగా చెప్పగలం ఇతరులకి. యేసు ప్రభు ఆత్మ మనలో నివసిస్తూ ఉంటుంది పరిశుద్ధాత్మ ద్వారా. సో అలాగా దావీదుకు కూడా దేవుని ఆత్మ ద్వారా వాళ్ళు నిన్ను పట్టిస్తారని దేవుడు మాట్లాడినప్పుడు ఆ ఊరు వదిలి వెళ్ళిపోతాడు. దావీదు చేసిన ఇంకొక మిస్టేక్ చూసినట్లయితే 2 సమూయేలు గ్రంథం 6:6 అక్కడ మనం ఉజ్జా స్టోరీని మనం చూస్తాం. దావీదు సౌలు మందసం గురించి అసలు పట్టించుకోలేదు. దావీదు వచ్చినప్పుడు వెంటనే మందసం ఎన్ని రోజులు ఎక్కడుందని ఎతికి ఆ ఇంటి నుంచి మందసాన్ని తీసుకురావాలని ఇష్టపడుతున్నాడు. అయితే తన సొంత బుద్ధితోటి, సొంత ఆలోచనతోటి కొత్త బండి పెట్టి ఒక 20,000 మంది 30,000 మందిని పీపుల్ని తీసుకురావాలని మొత్తం తీసుకుని వస్తూ ఉన్నాడు. అయితే వాక్యానుసారంగా చూస్తున్నట్లయితే దేవుని వాక్యం ఏం సెలవిస్తోంది, మందసాన్ని యాజకులు తప్ప వేరే వాళ్ళు టచ్ చేయకూడదు. సో ఆ యొక్క పరిస్థితిలో ఉజ్జా మందసాన్ని తాకినందువలన దేవుని క్రమం ప్రకారం తీసుకురాలేదు కాబట్టి ఆ మరణం సంభవించింది. ఆ విషయాన్ని అర్థం చేసుకున్న దావీదు లేఖనాలను తెలుసుకొని మళ్ళీ దేవుని చిత్త ప్రకారంగా మందసాన్ని తీసుకొచ్చి దాని స్థానంలో దాన్ని ఉంచాడు అనమాట. సో దావీదు తన జీవితంలో దేవుని యొక్క చిత్తాన్ని వెతికాడు. తర్వాత బ్యాడ్ ఎగ్జాంపుల్గా చూసుకున్నట్లయితే బిలాము ప్రవక్త కూడా తన జీవితంలో దేవుని చిత్తానుసారంగా పోలేదు, కానీ తన చిత్తాన్ని దేవుడు చేయాలన్న ఆశతోటి ముందుకెళ్ళాడు. 3వదిగా చూసుకున్నట్లయితే గిద్యోను గురించి. గిద్యోనుతో కూడా దేవుడు మాట్లాడతాడు, పరాక్రమం గల బలార్జున అంటాడు. గిద్యోని ఇంట్లో ఫుడ్ ఉంది, ఆ రోజుల్లో కరువు ఉంది, బట్ గిద్యోని దగ్గర మంచిగా ఫుడ్ ఉంది. తర్వాత బలికి కావాల్సిన ఆ యొక్క గొర్రెలు కానీ ఆవులు కానీ అన్నీ ఉన్నాయి.
సో దేవుడు గిద్యోని వాడుకొని ఇశ్రాయేల్కి విడుదల కలిగించాలని ఆశపడినప్పుడు తనకు అనేక అనుమానాలు ఉంటాయి. అయితే దేవుని దగ్గర ప్రతి అనుమానం పెట్టినప్పుడు దేవుడు ప్రతిదానికి ఒక సూచన ద్వారా ఆన్సర్ ఇచ్చి గిద్యోని ద్వారానే ఆ యొక్క విజయాన్ని దేవుడు తీసుకొస్తాడనమాట. సో మన జీవితంలో కూడా ఏమన్నా ఆత్మీయ జీవితంలో కానీ ఫిజికల్గా మనకున్న భౌతిక ప్రపంచంలో ఉన్న అవసరాలు కానీ, కుటుంబ జీవితంలో కానీ, వ్యక్తిగత జీవితంలో కానీ, ఉద్యోగ జీవితంలో కానీ, మానసికంగా కానీ, వాట్ ఎవర్ ద నీడ్స్ వీ హ్యావ్, అన్నిటినీ మనకి ప్రార్థన ఒక్కటే అండి. ప్రార్థనలో దేవుని సన్నిధానం తీసుకొచ్చి కనిపెట్టినప్పుడు, బికాస్ హీఈస్ లివింగ్ గాడ్, అవర్ గాడ్ ఈజ్ ఎ లివింగ్ గాడ్. ఆయన చేయగల సమర్థుడు, చేస్తాడు, మాట్లాడతాడు. ఆయన శక్తిని మన జీవితంలో రుజువుపరుస్తాడు అనమాట. ఆయన వాస్తవంగా ఉన్న దేవుడు, ఆయన పేరే ఉన్నవాడు. మనం చేయాల్సింది ఏంటంటే మొట్టమొదటిగా ఆ వ్యక్తిని అడగాలి. యేసు ప్రభు ఎవరు, ఆయన శక్తి ఎంత గొప్పది, ఆయన మనసు అలాంటిదని తెలుసుకున్నప్పుడు ఆయన చిత్తం మనకు అర్థమవుతుంది. మన తలంపుల కంటే కూడా దేవుని వాక్యానికి ప్రథమ స్థానం ఇచ్చినప్పుడు, దేవుని వాక్యంలో వెతికినప్పుడు ఆయన చిత్తాన్ని మనం అర్థం చేసుకోగలం. ఇంకా ఏదైనా డౌట్స్ వచ్చినప్పుడు మనం పాస్టర్స్ని కన్సల్ట్ అయినప్పుడు వాళ్ళు మన రైట్ వేలో గైడ్ చేస్తారు. సో ఇవన్నీ కూడా మన ఆత్మీయ జీవితంలో మన మేలు కొరకే మనం గుర్తుపెట్టుకొని పాటిద్దాము. దేవుడి కొద్ది వాక్యాన్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఇంతవరకు మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకే వందనాలు తండ్రి. అవును ప్రభా, మా జీవితాల్లో నీ చిత్తాన్ని గ్రహించి చేయడానికి కూడా మాకు సహాయం చేయమని ప్రభా, గొప్ప దేవుడు మీరు ఎప్పుడు మాతో కూడా ఉన్నారని నమ్ముతూ స్తుతిస్తూ ఈ వాక్యం ద్వారా అనేక మందికి మీరు దీవెని కలిగించమని ప్రార్థన చేసుకుంటూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.